హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశిష్ వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా సూపర్ టిప్స్ అయితే వచ్చేసాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. టైం సేవింగ్, మనీ సేవింగ్, మన శ్రమను కూడా సేవ్ అయ్యే టిప్స్ అయితే వచ్చేసాను. ఏమాత్రం ఆలోచించకుండా ఇప్పుడు ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాం. డాండ్రఫ్ వస్తూ ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి కూడాను. మనం కాస్ట్లీ షాంపూలు తీసుకొచ్చి వాడుతూ ఉంటాం, అయినా కానీ డాండ్రఫ్ అనేది పోదు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని హాఫ్ నిమ్మకాయ తీసుకొని దాన్ని రసాన్ని అందరినీ పిండేసేయండి. దానిలోనే ఒక హాఫ్ స్పూన్ కొబ్బరి నూనె కలిపేసి రెండింటిని బాగా మిక్స్ చేసేసేయండి. వీటిని రెండింటిని మిక్స్ చేసి తలకి పట్టించేసేయండి. పావు గంట పాటు అలానే ఉంచిన తలకి పట్టించిన పావు గంట తర్వాత తల స్నానం చేసేసేయండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి. వారానికి 2 సార్లు ఇలా చేయండి, మీరు ఖచ్చితంగా డాండ్రఫ్ ఫ్రీ అవుతారండి. ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, పిల్లలు అందులో సమ్మర్ వచ్చేసింది, పిల్లల మాట వినరండి. రెగ్యులర్గా మట్టిలో ఆడుతూనే ఉంటారు. వీళ్ళకి మనం పెడిక్యూర్, మెనిక్యూర్ లాంటివి చేయించాం కాబట్టి మట్టి అలానే ఉండిపోతుంది. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ట్రై చేయండి. లోపల ఏమన్నా మట్టి ఉన్న ఫంగస్ ఫామ్ అవుతున్నా ఈజీగా అయితే రిమూవ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది కదండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ని తీసుకొని వాళ్ళకి నెయిల్స్లో దూది కానివ్వండి, లేదంటే టిష్యూ పేపర్లో కానివ్వండి, ఇలా తడిపేసేసి ఒక 10 నిమిషాలు నెయిల్స్ పైన పెట్టేసి 10 నిమిషాలు వదిలేయండి. 10 నిమిషాల తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్న కాటన్ కానివ్వండి, లేదంటే టిష్యూ పేపర్ పెట్టేసాను కదా, దానితో ఇలా నీట్గా క్లీన్ చేశాను. వాళ్ళ లోపల ఏమన్నా మట్టి ఉన్నా, ఫంగస్ ఫామ్ అవుతున్నా, అలాంటివి ఏమీ లేకుండా ఉంటే ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇదే కాదండి, ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చేసండి, దానివల్ల నాకైతే మోటివేషనింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, రోలర్ అయితే ఇప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరు టీనేజ్ వాళ్ళకి సూపర్గా ఉపయోగపడుతుందండి. ఇది బ్యాడ్ స్మెల్ వస్తుంది, స్వెట్ స్మెల్ వస్తూ ఉంటుంది. కానీ కొంతమందికి అయితే స్కిన్ పైన డైరెక్ట్గా అప్లై చేసామనుకోండి ఎలర్జీస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలా ఎలర్జీస్ ఫామ్ అవ్వకుండా ఎట్ ద సేమ్ టైం దీన్ని అప్లై చేసుకుంటూ ఉండే. ఇదే కాదు, రోలరే కాదండి, పర్ఫ్యూమ్స్ డైరెక్ట్గా బాడీ పైన మనం వేసుకున్నా కానివ్వండి ఎలర్జీస్ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు, ఒక టీనేజ్లో ఉన్న వాళ్ళు కొంచెం స్వెట్ స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది, కానీ బాడీ పైన డైరెక్ట్గా అప్లై చేస్తే ఎలర్జీ వస్తుంటుంది. అలాంటప్పుడు ఎక్కడ మెయిన్గా అప్లై చేసుకునే రోలర్ అనేవి అండర్ఆర్మ్స్లో అప్లై చేసుకుంటాం. డైరెక్ట్గా స్కిన్ పైన అప్లై చేయకుండా డ్రెస్ వేసుకున్న తర్వాత పైన ఇలా డ్రెస్ పైన అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి ఎలర్జీస్ ఫామ్ అవుతుంది, ఎట్ ద సేమ్ గుడ్ స్మెల్ కూడా వస్తుంది. ఐ హోప్ ఆ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, పిల్లలు ఉన్నప్పుడు ఇలా షార్ప్ చేస్తూనే ఉంటారు కానీ దీన్ని అవసరం లేదు అని చెప్పేసి పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా దీంతో బెస్ట్ టిప్ అండి, మన ప్లాంట్స్కి ఇది వేయండి, నిజంగా చాలా ఎరువుగా కూడా పనికొస్తుందండి. ప్లాంట్స్ బాగా ఎదుగుతాయి, ఎట్ ద సేమ్ టైము ఎప్పుడు మనకి మట్టి అనేది మాయిశ్చరైజర్గా కూడా ఉంటుంది. కొన్ని వాటర్ పోసినా కానివ్వండి, ఆ షార్ప్ అనేది, పెన్సిల్ షార్ప్ చేసింది అనేది చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది. పురుగులు కూడా రానివ్వకుండా చేసిన ఆ వుడ్ అలాంటిదండి, పెన్సిల్ వుడ్ అలాంటిది. ఈ టిప్ ట్రై చేయండి, ప్లాంట్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, తిలకం బాటిల్స్ ఆడపిల్లలను చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి కలర్స్ బొట్లు వాడుతూ ఉంటాం, అది అయిపోతూ ఉన్నప్పుడు ఇంకా లాస్ట్లో ఉంది అన్నప్పుడు అడుగుది రాదండి. అలాంటప్పుడు రోజ్ వాటర్ ఉంటుంది కదా, ఎంత ఫ్యూ డ్రాప్స్ అండి, చాలా కొంచెం కొన్ని 2-3 డ్రాపులు వేసేసి యూజ్ చేసుకోవచ్చు. అడుగున రాదు అనుకున్నప్పుడు ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా అయితే వర్క్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, వాతావరణం ఇప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదండి. ఒకసారి వర్షం పడుతూ ఉంటుంది, ఒకసారేమో ఎండ వస్తూ ఉంది కదా. అలాంటప్పుడు కొంతమంది పిల్లలకి కానివ్వండి, పెద్దలకి కానివ్వండి, గొంతు ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి, ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటుంది, గరగర అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు బయటికి వెళ్ళి ఎంతో కాస్ట్లీ మందులు వాడాల్సిన అవసరం లేదండి. ఈ చిన్న టిప్ ట్రై చేయండి. వాటర్ని తీసుకొని, లూక్ వామ్ వాటర్ అంటే అది గోరువెచ్చని నీళ్ళు చేసుకొని, సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ కరిగే వరకు వాటర్లో సాల్ట్ అంతా కరిగిపోవాలండి. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సాల్ట్ సరిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ వేసుకొని సాల్ట్ అంతా కరిగే వరకు తిప్పేసుకొని గార్గిల్ చేయండి, అంటే పుక్కిలించడం అంటారు కదా, గొంతు వరకు పోనిచ్చేసేసి రోజుకి 2 సార్లు ఇలా చేయండి, ఉదయం సాయంత్రం. మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న, థ్రోట్ పెయిన్గా ఉన్న, గరగరగా ఉన్న ఈజీగా అయితే తగ్గిపోతుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చండి. ఇది ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంది. ఇది నేను ఫాలో అయ్యి చెప్తున్నాను. టాన్సిల్స్ ఉన్న వాళ్ళు అయితే బాగా పెయిన్గా ఉంటుంది కదా, టాన్సిల్స్ ఉన్న వాళ్ళకి కూడా
దానికి 3 సార్లు ఇలా గార్గిల్ చేయండి. మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇది న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. ఈ టిప్ ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది. నేను చెప్పడం కాదు కానివ్వండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు థ్రోట్ పెయిన్ ఉన్నప్పుడు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఆ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కర్డ్ ప్యాకెట్లు వస్తూ ఉంటాయి కదండి, దీన్ని తినేసిన తర్వాత అవసరం లేదని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా దీన్ని బెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు అండి. ట్రైన్ జర్నీ కానివ్వండి, లేదంటే బస్ జర్నీ కానివ్వండి, లేదు అనుకున్న కార్ జర్నీలో చేసేటప్పుడు మన లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలని, స్టీల్ బాక్స్ ఇంట్లో ఉన్న స్టీల్ బాక్సులు తీసుకెళ్ళాలన్నప్పుడు లగేజ్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు స్టీల్ బాక్సులకు బదులు దీనిలో లంచ్ పెట్టేసుకోండి. మనం ఏదైతే తినాలనుకుంటున్నాం దీనిలో పడేసేయచ్చండి. మళ్ళీ వెంటనే దీన్ని ఎటు పడేయాలి అనుకుంటున్నాం కాబట్టి దీనిలో లంచ్ పెట్టేసుకొని తినేసి వెంటనే జర్నీలో పడేయచ్చు. ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేయండి. ఐ హోప్ ఆ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సైట్ ఉన్న కళ్ళజోడులు కానివ్వండి, లేదంటే ఇలాంటి గ్లాసెస్ ఉంటాయి కదా, సన్ గ్లాసెస్ కానివ్వండి, మనం పెట్టుకుంటూ ఉంటాం. దీన్ని అప్పుడప్పుడు క్లీన్ చేయాలంటే బయట లిక్విడ్ చాలా కాస్ట్ ఉంటుంది కదండి. ఆ లిక్విడ్ తోటి ప్రతిసారి మనమైతే కాస్ట్లీ లిక్విడ్ తోటి క్లీన్ చేయలేం కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ప్రజెంట్ చాలా బాగా అయితే క్లియర్గా అయిపోతాయి స్పెక్ట్స్ అనేవి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2-3 మినిట్స్ అనండి, ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నా ఆ స్పెక్ట్స్ని తీసుకొని 2-3 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసి వెంటనే తీసేసేయండి. మన సాఫ్ట్ క్లాత్ ఎటు ఇస్తారు కదా, ఆ సాఫ్ట్ క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది. కాస్ట్లీ అంటే లిక్విడ్ అంటే మనం తీసుకొచ్చుకోలేదు కదండి, రెగ్యులర్గా తీసుకొచ్చుకోలేం కదా. అది అయిపోయింది, ఇంకొక 2-3 డేస్లో తీసుకొచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ ట్రై చేయండి. 2-3 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసి వెంటనే సాఫ్ట్ క్లాత్తో క్లియర్ చేసుకోండి. ఎలాంటి లేయర్ అనేది కొంచెం అప్పుడప్పుడు ఫామ్ అవుతూ ఉంటుంది కదా, బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ప్రజెంట్ చాలా బాగా అయితే వర్క్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది ఐబ్రోస్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి ది బెస్ట్ టిప్ అండి. ఇలాంటి ఐబ్రోస్ ప్లక్కర్ అనేది ప్రతి ఒక్క ఫ్యాన్సీ స్టోర్లో ఉంటుంది. వెళ్ళి అడగండి, ఐబ్రోస్ ప్లక్కర్ అని చెప్పేసి ఇస్తారు. మనం 15 డేస్ అవుతుంది అనుకోండి ఐబ్రోస్ చేయించుకొని, ఏదైనా ఫంక్షన్ వచ్చింది, కొంచెమే హెయిర్ వచ్చింది అనుకున్నప్పుడు ఇలాంటి ప్లక్కర్ తీసుకొని ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అండి. 1 మంత్ 2 మంత్స్ అయితే మనం కంపల్సరీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉందండి. కానీ 15 డేస్కి ఒకసారి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మీకు ఎక్స్ట్రాగా హెయిర్ వస్తుందో అక్కడ ఈజీగా అయితే దీంతో ఇలా పట్టేసుకొని 2 సైడ్స్ ఉంటాయండి, ఇలా 2 సైడ్స్ పట్టేసుకొని సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకోటండి, మీరు ఐబ్రోస్ ఎప్పుడైనా సరే చేయించుకునేటప్పుడు 1 మంత్ వెయిట్ చేసి చేయించుకున్నారనుకోండి మీకు త్వరగా అయితే రాదు. మీ 15 డేస్కి ఒకసారి చేయించుకున్నారంటే వెంటనే వస్తూ ఉంటుంది. 1 మంత్కి ఒకసారి చేయించుకోండి, మీకు మళ్ళీ 15 డేస్ 20 డేస్ వరకు హెయిర్ గ్రోత్ రానే రాదు. ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు నచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోండి. ఈ టిప్స్ అన్నింటిలో మీది ఏది బాగా నచ్చిందని నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.